ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క పత్రికను మనము 2 భాగాలుగా చేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి 3 అధ్యాయాలు కూడా దేవుని ద్వారా మన విమోచన ఎలా జరిగింది, చివరి 3 అధ్యాయాలు విమోచన పొందిన మనము ఎలా జీవించాలి అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగముగా గడిచిన వారంలో కొన్ని విషయాలు ఆలోచన చేసాం. విమోచన పొందిన మనము ఎలా జీవించాలి అంటే ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా జీవించాలని నేర్చుకున్నాం. రెండవదిగా పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందాలి అని నేర్చుకున్నాం. మూడవదిగా వారు పిలువబడిన పిలుపునకు తగినట్లు నడుచుకోవాలి. ఈ 3 విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మనము విమోచించబడిన మనం ఎలా జీవించాలి, 4వ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. విమోచింపబడిన మనము ఎలా జీవించాలి అనంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ఏం చేయాలట? ధరించుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన నీవు నేను కూడా ఏమి ధరించుకోవాలట? నవీన స్వభావమును, నూతనమైన స్వభావమును, పవిత్రతను, నీతి న్యాయ సమ్మతముగా మనము జీవించాలి. అలా జీవించడానికి దేవుడు ఏం చేశాడయ్యా అంటే మనలో ఆధ్యాత్మిక స్వభావాన్ని ఆయన సృష్టించాడు. నవీన స్వభావమును, ఆధ్యాత్మిక స్వభావమును ఆయన మనలో మన యొక్క హృదయములో ఆయన సృష్టించారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నవీన స్వభావమును మనము ధరించుకోవలసిన వారుగా ఉన్నాము. 2వ అధ్యాయము 5వ వచనముల మాటను మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు కదా, చూడండి 4 నుంచి చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు ఏమై ఉన్నాడట? కరుణా సంపన్నుడై ఉండి. ఏ విషయంలో ఆయన మనకు కరుణ చూపించాడు, ఏ విషయంలో ఆయన మనకు జాలిని కనపరిచినాడు అని అంటే చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన యొక్క అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమైన సమయంలో ఆయన ఏం చూపించాడట? మహా ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమను చూపించినాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయనతో కూడా మనం ఏం చేశాడట? బ్రతికించాడు. అంటే ఇప్పుడు మనం ఏ స్వభావాన్ని ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని, ఆధ్యాత్మిక స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఇక మనము పాపములు అపరాధములు మనలో లేవు. వాటన్నిటిని ఆయన ఏం చేశాడంటే తీసివేశాడు. వాటన్నిటిని ఆయన సిలువపై కొట్టి మనందరినీ కూడా ఆయనతో ఐక్యపరిచాడు, ఆయనతో మనను బ్రతికించాడు. కాబట్టి మీరు కృప చేత ఏం చేయబడ్డారు? మీరు రక్షించబడ్డారు, మీరు విమోచించబడ్డారు కృప చేత. ఆయన కరుణా సంపన్నుడైండి తన కుమారుడితో బ్రతికించి మిమ్మల్ని విమోచించాడు. కాబట్టి మీరు నవీన స్వభావమును ధరించుకోండి అంటున్నాను. అంటే మనము కొత్త మానవులుగా మనము జీవించాలి. ఇక పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు మనలో ఉండడానికి వీలు లేదు. ఎవరుండాలి? నవీన పురుషుడు, నూతనమైన పురుషుడు, కొత్త మానవుడు మనలో జీవించాలి. ఈ కొత్త మానవుడు ఎలా జీవించాలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే మనకు మాదిరి చూపించారు. ఆ యొక్క నవీన స్వభావం ఏమిటో ఆయన ఈ లోకంలో ఉండగానే
మనకు జీవించి ఆయన చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిని పోలి మనము నడుచుకోవాలి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో మంచి మాటను చూస్తున్నాం. చూడండి 5 నుంచి. ఆయన వాక్యం ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అన్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగ నడుచుకొనినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము అన్నాడు. నీవు నవీన స్వభావమును ధరించుకుంటే ప్రియమైన వారులారా, దేవుని ప్రేమ ఎలాగైతే ఆయన కనపరిచినాడో నీవు నేను కూడా ఆ ప్రేమను ఏం చేయాలి? మాట్లాడరండి, కనపరచాలి కదా. ఆయన ప్రేమ కదా, ఆయన ప్రేమ ఉన్నాడు. ఆయన ప్రేమ మన ఎడల కనపరిచినారని మనము చదువుకున్నాము కదా. మరి ఈరోజు ఆ యొక్క ప్రేమను మనం ఎందుకు కనపరచలేకపోతున్నాం? ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గైకుంటున్నారో, వింటున్నారో, వాక్యానుసారముగా జీవిస్తున్నారో వారు ఎలాగుంటారంటే నవీన స్వభావమును ధరించుకొని ఉంటారు. ఈరోజు క్రీస్తునందు మనం విమోచించబడిన వారమైతే నవీన స్వభావమును ధరించుకోవాలి. అంత మాత్రమే కాదు, నవీన స్వభావాన్ని ధరించుకోవడం అని అంటే దేవునికి అనుగుణముగా జీవించడం, దేవునికి ఇష్టలుగా మనము బ్రతకడం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూద్దాం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదరు అన్నాడు. అంటే దేవునికి అనుగుణముగా మనం జీవించాలి. నవీన స్వభావము ధరించుకోవడం అంటే దేవుని ప్రేమను కనపరచాలి. అక్కడ రెండవదిగా దేవునికి అనుగుణముగా అంటే యేసుక్రీస్తు వారిలాగా బ్రతకడం. అది ఆయన ఎవరట? పరిపూర్ణుడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. అలా ఉండడానికే యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించి మనలను విమోచించినాడు. కాబట్టి మనమందరమును కూడా ఏం చేయాలట? పరిపూర్ణులుగా ఈ లోకములో మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాము అన్నాడు. మనము చదివిన ఆ లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో ఏమన్నాడంటే, చివరి మాట ఏమన్నాడు చూడండి, ధరించుకొనవలెను అన్నాడు. అంటే ఎవరిని ధరించుకోవాలి? ఏమి ధరించుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, ధరించుకోవడం అంటే ఇది ప్రవర్తనను సూచిస్తుందట. ఏమి చూపిస్తుంది? ప్రవర్తనను చూపిస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన మనకు చూపించారా లేదా? ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు తన యొక్క ప్రవర్తన చూపించారా లేదా? చూపించాడు. మరి ఆయనను ధరించుకున్నటువంటి మనమేమి కనపరచాలి? మన యొక్క ప్రవర్తనను మనము కనపరచాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో మాటను చదువుదామండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. మీరు ఎవరిని ధరించుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్నారు. మీరు ఎవరిని ధరించుకున్నారు? వాక్యమును ధరించుకున్నారు. మీరు ఎవరిని ధరించుకున్నారు? ఆయన కృపను ధరించుకున్నవారు. మీరు ఎవరిని ధరించుకున్నారు? ఆయన యొక్క గుణ లక్షణములను ధరించుకున్నవారు. కాబట్టి శరీరాచరణను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై మీరు ఆలోచన చెయ్యండి అన్నాడు. అందుకే 11వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు చెయ్యుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటూ 13వ వచనంలో అంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను
మత్తతైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగట యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి. ఆ మాటలన్నీ చెప్పి పగట వేళ నడుచుకున్నట్లుగా, ఎందుకంటే ఆ పై చేసి అన్ని కూడా చీకటి సంబంధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము చీకటి సంబంధులము కాదు, మనం ఎవరు చెప్పండి? వెలుగు సంబంధులము. కాబట్టి మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీరు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. మీరు క్రీస్తుని ధరించుకున్నారు కాబట్టి ఆ యొక్క ధరించుకోవడం అనేటువంటిది మన యొక్క ప్రవర్తన ఏం చేస్తుంది? సూచిస్తా ఉంది. నీ ప్రవర్తన ఎలాగుంది? ఒక్కసారి నీవు నేను ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము క్రీస్తులో దాచబడిన వారము. క్రీస్తులో మనం ఏం చేయబడ్డాం? దాచబడిన వారము. క్రీస్తులో దాచబడిన వారం అయితే ఎలా ఉండాలట? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనకు తెలిసిన వాక్యమే. 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నాడు. మనం క్రీస్తులో దాచబడిన వారము అని అంటే ఎవరమాట? నూతన సృష్టి. మనము నూతన సృష్టి, పాతవి గతించెను. ఇక ప్రాచీన పాత స్వభావం మనలో ఉండకూడదు. నీవు నేను క్రీస్తుని ధరించుకున్న వారము కాబట్టి మనము నూతన సృష్టి, ఇదిగో కొత్తవాయెను. నీలో ఉన్న సమస్తం ఏమయ్యాయి? ఇప్పుడు కొత్తవాయాయి. నీ ఆలోచన కొత్తదైంది, నీ బ్రతుకు కొత్తదైంది, నీ యొక్క నడవడిక కొత్తదైంది, నీ మాటలు కొత్తవయ్యాయి, నీ ఆలోచనలు కొత్తవయ్యాయి, సమస్తము కూడా క్రొత్తవయ్యాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి విమోచింపబడిన నీవు నేను కూడా నీతియు యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ధరించుకోండి. మీరు క్రీస్తుని ధరించుకున్న వారిగా ఈ లోకములో మీరు జీవించండి అన్నాడు. 5వదిగా మనం ఆలోచన చేద్దాం. విమోచింపబడిన మనము ఎలా జీవించాలి? మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. విమోచింపబడిన నీవైనా నేనైనా ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలని చెప్పండి? ఇప్పుడు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకప్పుడు మనలో ప్రేమ లేదు, ఒకప్పుడు మనలో కపటం ఉంది. ఎప్పుడు? నీవు విమోచింపబడక మునుపు, నీవు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు. కానీ ఇప్పుడైతే నువ్వెప్పుడైతే ఆ యొక్క రక్తంలో విమోచించబడ్డావో, ఎప్పుడైతే ఆ యొక్క సంఘం అనే శరీరంలో ఒక అవయవముగా నువ్వు చేర్చబడ్డావో, ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు ఐక్యపరచబడ్డావో, ఇప్పుడు మనం ఏమి కలిగి నడుచుకోవాలట? ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని? తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఆయన వ్యతిరేకించలేదా? ఆయన వ్యతిరేకించలేదా? వ్యతిరేకించారు. ఆయన దూషించలేదా? దూషించారు. ఆయనను అవమానపరచలేదా? అవమానపరిచారు. దెయ్యములకు అధిపతి అన్నారు. తాగుబోతులు విందుల్లో పాలు పంపులు పంచుకుంటున్నారు అన్నారు. రకరకాల మాటలు మాట్లాడారు. దేవదోషణ చేస్తున్నారన్నారు. హేళన చేశారు. పాపాత్మలతో సహవాసం చేస్తున్నాడని ఆయన ఎంతగానో దూషించారు ప్రియమైన వారులారా. కానీ ఆయన ఏం చేశాడట? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, అంటే ఆయన ప్రేమించేసరికి మన స్థాయి ఏంటి చెప్పండి? మనము పరిమళ వాసనగా ఉన్నామా? లేము. దుర్వాసన కొడతా ఉన్నాం. ఏమో వేటి వలన కొడుతున్నామో మనం ఇందాక రోమాపత్రికలో చదివినట్లుగా ఆ లక్షణముల చేత మనము దుర్వాసన కొడుతున్నామేమో. అయితే దేవుడు ఏమి తలంచాడంటే మనము దుర్వాసన కొట్టాలని దేవుని ఉద్దేశం కాదు.
ఆ దుర్వాసనలో, ఆ యొక్క పాపములో, ఆ పాపపు బురదలో మనము పొరలాడుతూ ఉన్నప్పుడు చూసి ఆయన ఆనందించిన దేవుడు కాదు. ఆయన ఏం చేశాడంటే మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయన అనుకున్నాడు. ఎందుకు అనుకున్నారు అని అంటే, మనం ఆదికాండంలోకి వెళితే మంచి మాట కదండి, మొదటి అధ్యాయంలో ఉంటది. మన స్వరూపమందు మన పోలికలో నరుని చేద్దాము అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఎవరి పోలిక? ఆయన పోలిక, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క గుణ లక్షణములు కలిగిన వారము. అయితే ఆజ్ఞ అతిక్రమమును బట్టి మనమందరము అపరాధముల చేతను పాపముల చేత పట్టబడి అందులో మనం మగ్గి కుళ్ళు కంపు కొడతా ఉన్నాం. దేవుడు అనుకున్నాడు మనం రావాల్సింది చెడు వాసన కాదు కానీ పరిమళ వాసనగా ఉండాలని దేవుని చిత్తం. కాబట్టి యేసుక్రీస్తుని లోకములోనికి పంపించారు. ఆయన ఏమనంటే నీ వారిని ప్రేమించు, వారిని హింసించిన, ద్వేషించిన, కొట్టిన, సిలువకు అప్పగించిన, నీ తలపై మొండ్ల కిరీటము పెట్టిన, నీ ప్రక్కల బల్లెముతో పరిచిన, నీ వారిని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలి అంటే వారందరూ నాకు పరిమళ వాసనగా ఉండాలి. మనము పరిమళ వాసనగా ఉండాలి అంటే మన కంపంతా పోవాలి, మన మస్తంతా పోవాలి, మన పాపమంతా పోవాలి, మన దుర్నీతి అంతా పోవాలి. పోవాలి అంటే ఒక్కటే ఒక కార్యము. ఏ కార్యము చెప్పండి అది? చూడండి ఆ మాట అక్కడ రాస్తున్నాడు ఆయన, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఆ మాట మొదటి అధ్యాయములో చాలా మంచి విషయాలు. ఎందుకు ఆయన బలిగా అర్పించుకోవాలి అంటే పరిమళ సువాసనగా ఉండడానికి అన్నాము కదా. మొదటి అధ్యాయంలోనికి రండి, వస్తే 6వ వచనం 4వ వచనం నుంచి ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా మనం పరిమళ వాసనగా ఉండాలి? యేసుక్రీస్తు ద్వారా నీవు నేను పరిమళ వాసనగా ఉండుటకు, యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి. ఆయన ఎందుకు బలిగా అర్పించుకున్నారు అంటే మనమందరము ఆయన పిల్లలుగా ఉండుటకు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకేమానండి, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలట? పరిశుద్ధులముగా. తన కుమారుని ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. తన కుమారుని ద్వారా పరిమళ వాసనగా చేయబడతాం. ఆయన కుమారుని ద్వారా నిర్దోషులుగా ఉంటాం. ఆయన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడట? ప్రేమ చేత, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చేత కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను పరిమళ వాసనగా, నిన్ను నన్ను పరిశుద్ధులుగా, నిన్ను నన్ను నిర్దోషులుగా, నిన్ను నన్ను పిల్లలుగా, నిన్ను నన్ను క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అంటే నీవు నేను కూడా ఏర్పాటు చేయబడిన జనాంగము. ఇప్పుడు ఎవరి సొత్తు మనం చెప్పండి? ఇప్పుడు దేవుని సొత్తు. తండ్రి ఎలాగైతే ప్రేమను కనపరిచాడో, కుమారుడు ఎలాగైతే తన యొక్క ప్రేమను చూపించినాడో, ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా ప్రేమ కలిగి ఏం చేయాలట? నడుచుకోండి అన్నాడు. మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన ప్రవర్తనలో ప్రేమ కనపడాలి, మన జీవితంలో ప్రేమ కనబడాలి, మన యొక్క స్వభావంలో ఏమి కనబడాలి? ప్రేమ కనబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావంలో ఏం కనిపించింది? ప్రేమ కనిపించింది. తండ్రి వారి యొక్క స్వభావంలో ఏమి కనిపించింది? ప్రేమ కనిపించింది. మరి ఆయన యొక్క నిర్ణయం చొప్పున జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు కదా. ఇప్పుడు మనలో ఏమి కనబడాలి? ప్రేమ కనబడాలి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనకు విజయము ఎవరి ద్వారా వచ్చింది? దేని ద్వారా వచ్చిందంటే దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకు విజయం వచ్చింది. వేటి ద్వారా? మరణముపై
మనకి విజయం వచ్చింది కదండి. కింద వచనం 38వ వచనంలో అంటున్నారు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి ప్రేమను బట్టి మనల్ని ఎరబాపునేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉంటే మనల్ని ఎరబాపు వాడు ఎవరు కూడా లేడు. మన ప్రేమ నుంచి మనల్ని వెలివేసేవాడు ఎవరో లేడు. నువ్వు ఆదిలో ఏ ప్రేమను కనపరిచావో అదే ప్రేమను ఇప్పటికీ కనపరుస్తావు. ఎందుకో చెప్పమంటారా? నీవెవరి ప్రేమను బట్టి ప్రేమించావు నన్ను? క్రీస్తు ప్రేమను బట్టే కదా, దేవుని ప్రేమను బట్టే కదా. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా, తండ్రి అయిన ప్రేమ ద్వారా, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ద్వారా మనమందరము ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మన ప్రేమ నుంచి ఎడబాటది ఏమని చెప్పండి? భూమి మీద ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మన ప్రేమ నుంచి మనం ఎడబాపాలంటే మళ్ళీ దేవుడు ఎడబాపాలా, అంతే కదండి. ఒకవేళ మనం దూరం చేయాలంటే ఎవరు దూరం చేయాలా? ఆయనే దూరం చేయాలి. కానీ ఈ లోకంలో మాటలు కానీ క్రియలు కానీ ప్రవర్తన కానీ ఏది మనల్ని దూరం చేయలేదు. నువ్వు దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకుంటే నిన్ను నన్ను వేరు చేసేది ఈ లోకంలో ఏది లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత మట్టుకు చాలు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 విషయాలు. 6వ విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, క్షమించాలి 5వ అధ్యాయము, 5వ అధ్యాయము చదువుతారా? 26, 27 చదవండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 6వ అంశం ఏమిటయ్యానంటే, విమోచింపబడిన నీవు నేను కూడా వాక్యముతో పవిత్రులు కావాలి. ఏం చేయాలటండి? వాక్యముతో పవిత్రులుగా ఉండాలి. ప్రతిరోజు మనమే ఏం చేయాలండి? వాక్యముతో పవిత్రపరచుకోవాలి. 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుతారా? 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముంచుకున్నానంటే వాక్యమును ఉంచుకున్నాను. ఎవరి హృదయములో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు పాపము చేయకుండా ఉంటారు. దేవుడు దేన్నైతే కోరుకున్నాడో, ఏమి కోరుకున్నాడండి ఆయన? చూడండి, ఆయన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక ఎటువంటి కళంకము లేకుండా క్రీస్తు ఎదుట నిలవబడాలి అని అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇది సంఘము కొరకు, అనగా క్రీస్తు మన కొరకు, వధువు సంఘమైన మన కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. నీ హృదయములో ఎటువంటి కళంకం ఉండకూడదు. సంఘమా, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమా, క్రీస్తు కొరకు ప్రదానము చేయబడిన సంఘమా, అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని, నీవు నేను పరిశుద్ధముగాను నిర్దోషముగా ఉండాలని, ఎటువంటి కళంకము ఉండకూడదని, ఎటువంటి మడత ఉండకూడదని, ఎటువంటి నింద ఉండకూడదని, ఎటువంటి దుర్నీతి ఉండకూడదని, ఎటువంటి అపవిత్రత ఉండకూడదని, ఎటువంటి చెడుతనము ఉండకూడదని ఆయన ఏం చేశాడట? ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేసి మనల్ని పవిత్రపరిచాడు. ఇవేమి సంఘములో ఉండకూడదని, మనలో ఉండకూడదని ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేశాడు. ఇప్పుడు మనము కడగబడిన వారము, మనము పరిశుద్ధపరచబడిన వారము. కాబట్టి ఈ పాపపు లోకములో జీవిస్తున్న మనము ఈ పాపములో పడిపోకుండా, ఈ లోకాశల్లో పడిపోకుండా మన హృదయంలో ఏమించుకోవాలట? దేవుని వాక్యమును ఉంచుకోవాలి.
ఉదయమును వాక్యము చదువు, మధ్యాహ్నం వాక్యము చదువు, సాయంత్రమును వాక్యము చదువు. నీకు సమయము చిక్కినప్పుడల్లా దేవుని యొక్క వాక్యము చేత మనం ఏం చేయాలి చెప్పండి? ఉదక స్నానము చేయబడాలి. మనం భోజనం చేసే ముందు చేయగలుగుకుంటామా? కడుక్కుంటామా? అలవాటు ఉందా మనకి? నేనైతే కడుక్కోనండి, తినేస్తాను. అలా తింటామా మరి ఎవరమైనాను? మరి మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మరి ఎందుకు మన వాక్యాన్ని చదవం? మనం చెయ్యం కదా. ఒకవేళ ఆ చీకటి వరకు నీ లేకపోతే మినిమం స్పూన్తోనైనా మనము తింటాం. కానీ ఆ యొక్క మలినముతున్నటువంటి చేత్తో మనం టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తామా? చెయ్యం. మరి క్రీస్తు దేవుని ఎదుట మనం నిలవబడాలి అని అంటే మరి దేవుని యొక్క వాక్యము చేత మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఉదక స్నానము చేయబడాలి. మన యొక్క హృదయాన్ని ప్రతిదినము మనం కడుక్కోవాలి. మన యొక్క అవయవములన్నిటినీ కూడా, మన కళ్ళుని మనం కడుక్కోవాలి. ఏమో ఒకవేళ అపవిత్రతను మనం లోకంలో చూస్తున్నామేమో, అపవిత్రమైన మాటలు మనం వింటున్నామేమో, మన యొక్క చెవులను మనం ఏం చేయాలి? వాక్యము చేత ప్రతిదినము మనము కడుక్కోవాలి. మన నోటిని కూడా మన కాల్గేట్ పేస్ట్, క్లోజర్ పేస్టులతో కడగడం కాదు. మన యొక్క నోటి నుంచి అపవిత్రమైన మాటలు వస్తున్నాయేమో, వాక్యము చేత మనము శుభ్రంగా కడుక్కోవాలి. మన యొక్క కాళ్ళను కూడా ప్రతిదినము వాక్యం చేత కడుక్కోవాలి. ఒకవేళ ఆ చెడు మార్గాల్లో, దుష్టుల మార్గంలో మనం నడుస్తున్నామేమో, మనం కడుక్కోవలసినటువంటి అవసరత ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యము చేత ప్రతిదినము నువ్వు కడగబడుతున్నావా? కడగబడాలి. యేసుక్రీస్తు వారు సంఘము కొరకు తను తానే అర్పించుకున్నారు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీళ్ళ చేత మనము శుద్ధి చేయబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చివరిగా మనం ఆలోచన చేస్తే విమోచించబడిన మనము ఎలా జీవించాలి అనంటే, రండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చివరి అధ్యాయము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 10వ వచనము నుండి 20 వచనాలు సారాంశాన్ని మనము ఆలోచన చేద్దాం. చివరిగా విమోచించబడిన మనము ఈ 10 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటయ్యానంటే, అపవాది తంత్రములు ఎదిరించి స్థిరముగా నిలవబడాలి. విమోచించబడిన మనము ఏం చేయాలంటే అపవాది తంత్రములు ఎదిరించి స్థిరముగా మనము నిలవబడాలి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడ్డామో, ఎప్పుడైతే మనం విమోచించబడినటువంటి మనము ఎలాగుండాలి అంటే ప్రభువులో మనము బలవంతులై ఉండాలి. ఈ లోకములో మనము విమోచించబడిన తర్వాత ఇది యుద్ధ రంగము. అపవాది మనల్ని పడగొట్టే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎలాగుండాలట? బలవంతులై ఉండాలి, బలాఢ్యులై మనం ఉండాలి. మనం ఎలా ఉండాలట? బలాఢ్యులమై మనం ఉండాలి. మనం ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో మనం ఉన్నాం. మనము దేవుని యొక్క సైనికులము. మనం ఎప్పుడూ కూడా పోరాడుతూ మనం ఉండాలి. ఈ పోరాటంలో మన శక్తి సామర్థ్యాలు మాట్లాడండి. మన యొక్క శక్తి, మన యొక్క సామర్థ్యము మనకి సరిపోదు. మరి ఏమి కావాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మనకు కావాలి. అక్కడ ఎన్ని కవచాలు ఉన్నాయి? దేవుడు ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు? అక్కడ చాలా ఆయుధాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళిన వాడు, ఇలా చూడండి ఒకసారి పైకి, యుద్ధానికి వెళ్ళిన వాడు శిరస్త్రాణం పెట్టుకుని వెళ్తే సరిపోద్దా? సరిపోదండి. సరే, డాల్ ఒకటే పట్టుకుని వెళ్తే సరిపోద్దా? సరిపోదండి. సరే, కత్తి ఒకటే పట్టుకుని వెళ్తే సరిపోద్దా? సరిపోదండి. మరి ఏముండాలి అని అంటే అక్కడ చెప్పబడిన ప్రతి విషయం కూడా ఉండాలి. శిరస్త్రాణం ఉండాలి కదండి. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ధరించుకోవాలట. ఏమిటి ఆ సర్వాంగ కవచం అంటే, మీ నడుమునకు 14వ వచనం, సత్యమైనటువంటి గట్టును కట్టుకోండి, నీతి నేను మైమరుపును తొడుక్కోండి, పాదాలకు సమాధాన సువార్త నుండి సిద్ధ మనసును తొడుక్కోండి. అలాగే 16వ వచనంలో, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణం అన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. 17వ వచనంలో
రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మీరు ఏం చేయాలట? ధరించుకోవాలి. 18వ వచనంలో ఏమన్నాడైనా? ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. సో ఇలా మనం చదువుకుంటే వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళారా, యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికునికి ఏ ఆయుధాలు కావాలో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలట? ధరించుకోవాలి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం కాబట్టి మన శక్తి, మన సామర్థ్యాలు అవే సరిపోవు. దేవునిలో, ప్రభువులో మనము బలవంతులుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవి మనం పొందుకోవాలి అంటే మనం ఆయన వైపే చూడాలి. విమోచించబడిన నీవు అపవాది తంత్రాలను ఎదుర్కోవాలి. యుద్ధ రంగంలో నీవు ఉన్నావు. నీవు యుద్ధ రంగంలో నీవు ఉన్నావు కాబట్టి నీవు వీటన్నిటిని ధరించుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము పోరాడుతున్నది ఎవరితోనూ? ఆత్మలుండే అదృశ్య లోకముతో మనం పోరాడుతున్నాం కదండి. చూడండి, అక్కడ రాసుంటున్నాడు దేవుని వాక్యములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు అగునట్లు అన్నాడు. అపవాది తంత్రములను, అదృశ్య లోకముతో మనం పోరాటం చేస్తా ఉన్నాం. అక్కడ దురాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, వాటితో మనం పోరాటం చేస్తా ఉన్నాం. నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. అందుకని అంటున్నాడు, మీరు ఏం చేయమన్నాడండి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. ఈరోజు మన శక్తి సామర్థ్యాలు నమ్ముకుంటే మనం అపవాది తంత్రాలను మనము ఎదిరించలేము, వాడిని మనం జయించలేము. కానీ ఏమైపోతుంది చెప్పండి? తిరిగి వాడికి లొంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీవు నేను కూడా దేవునిలో మనము బలాజ్యులుగా ఉండాలి. అపవాది తంత్రములు ఎదిరించి మనము క్రీస్తు కొరకు ఈ లోకములో స్థిరులుగా నిలవబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, విమోచించబడిన నీవు నేను ఎలా జీవించాలి? నెంబర్ 1, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. రెండవదిగా, పరిశుద్ధమైన దేవాలయముగా మనము కట్టబడాలి లేక వృద్ధి పొందాలి. మూడవదిగా ఏమన్నాడు? పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోండి అన్నాడు. నాలుగవదిగా, నీతియు యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావమును ధరించుకోండి అన్నాడు. ఐదవదిగా, ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఆరవదిగా, వాక్యముతో పవిత్రులు కావాలి అన్నాడు. ఏడవదిగా, అపవాది తంత్రములు ఎదిరించి స్థిరముగా నిలవబడండి. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రక్తములో కరగబడి విమోచించబడిన మనము ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? విమోచించబడిన మనము వీటన్నిటిని మనము కలిగి ఉండి క్రీస్తు కొరకు ఈ లోకంలో మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.